అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. సార్ గోడ అంటే లేదు సార్, భోజన కావాలి అందుకే అడిగిందంట సార్. ఏంటి ఇవ్వలేదా? లేదు సార్ మటన్ అడిగాను సార్, నాకు ఇష్టం సార్ అది. మీరేం సార్ తిన్నాను? నేను కూడా మటనే, మీరు హైదరాబాద్లో దొరకలేదన్నారు సార్. ప్రొడక్షన్ అనుకుంటారు పటారా కొట్టారా? ఈరోజు షూటింగ్ ఎవరికి 500 మెంబర్స్ ఉన్నారు, 1000 మెంబర్స్. ఇది గ్యాలరీ ఫైట్ అది. నేను లేకపోతే షూటింగ్ ఎలాగ జరుగుతుంది, వాళ్ళు లేకపోతే షూటింగ్ ఇద్దరే చేసేది సోలో ఫైట్. మరి ఎందుకు లేదన్నాడు వాడు. ఆ ప్రొడక్షన్ అంత చాపాటు ఇస్తారు కదా, వాడు ఫైటర్ అంత లిస్టులు మనము పెట్టేస్తారు. వాళ్ళు అందరూ చికెన్ వచ్చింది, నేను చికెన్ తినరా అంటే చికెన్ అంటే ఒరిజినల్ చికెన్ తినదు, ఇది నార్మల్ చికెన్ నాటుకోడి అంటారు. నాటుకోడి అంటే సరే ఓకే కొనాబ్లా నేను తెప్పిస్తాను చూపిస్తాను, తొందరగా తీసుకుని పెట్టి హోటల్లో తీసుకుని వచ్చాను. వచ్చిన తర్వాత సార్ జల్దీ బారా సార్, నువ్వు ఫుల్ తిన్న తర్వాత రా సరే. కూడా ½ kg వచ్చింది, ఫుల్ తింటే అబ్బా రెడీ హ్యాపీ హ్యాపీ అంటే ఇప్పుడు రెడీ సార్. సరే ఈ షాట్ నేను ఒరిజినల్ చేస్తాను అనుకున్నాను, నేను కూడా మటన్ తిన్నాను. ఇద్దరు ఒకే వేరే షాట్ అది ఒరిజినల్ చేస్తా అంటే ఒక షాట్ సార్ వేరెవరో చేయరు, హీరో ఒకే షాట్ ఫుల్ కూకి ఫుల్ త్రో షాట్ ఒరిజినల్ చేశారు. దమ్మాడు ఉంది ఎల్లం ఫుల్ అది ప్యాకప్ అన్నాడు సార్. బాగా తిన్నారు కదా, నేను ఫాలోగా వచ్చావు, రేపు చూస్తావు, రేపు మార్నింగ్ నీకు ఏం కావాలో చెప్పి ఆర్డర్ చేసి కరెక్ట్గా తీసుకున్నారా, ఈరోజు హ్యాపీగా ఉండు, టెన్షన్ కూడా రాకూడదు, హ్యాపీగా చేయాలి ఫైట్ అని చేసి చెప్పి నెక్స్ట్ డే ఫినిష్ అయిపోయింది. ఫిలిం 175 days సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. రాఘవేంద్రరావు సూపర్ హిట్ అయిపోయింది. తర్వాత హ్యాపీ అయ్యారు. వచ్చి కోణంలో ఎక్కడ ఉన్నాడు నెక్స్ట్ ఫోన్ చేశారు, సార్ మెడ్రాస్లో ఉన్నాను, ఆఫీస్కి వెళ్ళు అన్నాడు. మన పేమెంట్ అలా వచ్చింది సార్, ఎంత సార్ అది లేదు ఆఫీస్కి వెళ్ళు. సరే నెక్స్ట్ ఫిలిం ఏమో అంటే దాని తర్వాత ఇంకా డబ్బు ఏంటి ఇది ఇలా 100 rupees 50 rupees లేదు అనుకున్నాను. అంటే వెయిట్ ఏవే ఉంది. సరే మనం ఇక్కడ ఓపెన్ అయితే వాళ్ళు ఫుల్ ప్యాకింగ్ నేను ఇల్లులో పెట్టి 3 రోజులు అయిపోయింది, ఓపెన్ చేయలేదు. తర్వాత నా వైఫ్ వచ్చి అది ఓపెన్ చేశారు, 5 lakhs. నాకు భయం అయిపోయింది, వేరే ఎవరైనా డబ్బు మనకిచ్చారు ఇంకెవరిదో కావచ్చు, మారిపోయిందని తీసుకుని మళ్ళీ పరిగెత్తుకుంటారు కంపెనీకి ఆఫీస్కి వెళ్ళారు. టీనర్ ఇక్కడ నొగంబాక ఆఫీస్కి వెళ్ళిపోయి, సార్ ఆ డబ్బు మారిపోయింది సార్, 5 lakhs. మారిపోలేదు కాదు, 3,000 ఇచ్చేటప్పుడు మీరు 25,000 అడిగితే చాలా ఎక్కువ అనుకున్నారు, మొత్తం సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత 5 లక్షలు ఇచ్చారు మీకు. నాకు ఆ రోజు మెంటల్ అయిపోయింది, లైఫ్లో అంత డబ్బు ఒకే టైంలో నేను చూడలేదు, అప్పటిదాకా చూడలేదు. అప్పుడు అదే ఫస్ట్ టైం. ఏంటి నాకు జీర్ణం అవ్వలేదు, అబద్ధం చెప్తున్నాడా తీసుకుని వెళ్ళన్నాడు అంటే కామెడీ గిమిడీ ఏమో చేస్తున్నాడు అంటే నేను ½ an hour కూర్చాను. మళ్ళీ దిలీని పొలంలో డబ్బు ఇవ్వటండి ఏంటి సరే ½ an hour ఇట్టే కాఫీ తాగాను, నీళ్ళు తాగాను, ఏం పొలంలో ఇక్కడ ఉన్నారు వెళ్ళండి అన్నాను ఆఫీసులో. ఏంటి కన్ఫ్యూజ్లో ఉన్నాడు, జాలిగా ఉన్నాడు, వెళ్ళాను. సరే అప్పుడు వచ్చి తర్వాత వీటిలో నా ఇంట్లో చెప్పిన తర్వాత వాడు అప్పుడే చూశారు మన వైఫ్, అమ్మో ఏంటి ఇది ఇంత డబ్బు. ఇమ్మీడియట్గా నా సిస్టర్ మ్యారేజ్, అది నెల హెల్ప్ అయిపోయింది. ఫోన్ చేసి సార్ థ్యాంక్స్ సార్, ఇది మా సిస్టర్ మ్యారేజ్కి హెల్ప్ అయిపోయింది.
మీరు చెప్పావు కదా అప్పుడు 25,000 అడుగుతున్నప్పుడు నాకు తెలుసు నువ్వు ఏం చేస్తాడని. నువ్వు ప్రూఫ్ చేశాడు, నేను ప్రూఫ్ చేయాలి కదా. నువ్వు ఫైటర్ అని అనుకుడు, నీ కరెక్ట్గా ఈ డబ్బు కావాలి, ఏం చేయాలి చెప్పండి నేను చేస్తానని ఒక ఇది ఇచ్చారు కదా, దాని బదులు కరెక్ట్గా చేశాను. అందుకని అప్పటి నుంచి నా మార్కెట్ కూడా ఎక్కువ, తమిళ మార్కెట్, తెలుగు మార్కెట్ పెరిగింది అంటే ఫుల్. అలా ఇది ఎందుకు சொல்றேன்னு சொன்னா, ఎందుకు చెప్తానంటే ఆ మనసు ఎరగవరు రాదు. నేను ఎన్నో మంది చూశాను, ఎంత అన్ని సూపర్ స్టార్ చూశాను, కానీ వాళ్ళు ఇంత அளவுకు సంబంధం అంటే ఇన్వాల్వ్ అవ్వలేదు. మనం చేస్తాము, రెమ్యునరేషన్ తీసాము, అయిపోతుంది అక్కడ, ఎప్పుడెప్పుడు చూస్తాము, హాయ్ మనం కూడా ఎలా అంటే. కానీ సార్ మెగాస్టార్ ఇలాగా చేసి అప్పటి నుంచే నాకు. ఆయన తర్వాత హిట్లర్ కూడా నేను వచ్చి సరే నేనేం అడగలేదు డబ్బు, ఎందుకంటే ఎందుకు మనం ఆ టైంలో మనం చెప్పి ఒక నాకే అసింగం అయిపోయింది. అయ్యో అంటే అది 3,000 నేను 25,000 అడిగాను కదా. సరే ఓకే సారే సార్. అప్పుడు సేమ్ అదే రెమ్యునరేషన్, సేమ్ 5 lakhs ఇచ్చి సేమ్ ఆపించి. వెనకే డౌట్ అయిపోయింది, ఎన్నాడా ఇది. అప్పుడు కూడా ఉన్నూరు సిస్టర్ మ్యారేజ్ అది, అంటే బ్యాలెన్స్ అయిపోయింది కరెక్ట్. ఆయన తర్వాత మనం ఇక్కడ విజయకాంత్ సార్ తమిళ్లో వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నప్పుడు హెల్ప్ చేశారు. ఆయన తర్వాత మనం ఇప్పుడు మన సినిమాలు నేను చూసినది 3-4 హీరోలు. నాకు హెల్పింగ్ మట్టం లేదు. వాడు మెయిన్ ఫస్ట్ వన్ చిరంజీవి సార్, మెగాస్టార్ మెగా, అండ్ విజయకాంత్ సార్ అండ్ ஷரத் குமார், அதெல்லாம் வந்து நல்ல ஒரு ஹெல்ப் மாதிரி. ஸோ இது ட்ராவல் அழகாக போయింది సినిమాలో. సో చిరంజీవి సార్ ఇప్పుడు నా లైఫ్లో పెద్ద என்ன சொல்கிறது, ஒரு பெரிய இது அவர் தான், எல்லாமே அவர் தான். సో ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఉంటానంటే మీ దగ్గర మాట్లాడినంటే మన మెగాస్టార్ அவருக்கு இப்போ நல்லா நம்ம நேயர்களுக்கு, அதாவது என்ன சொல்லுவாங்க இல்லையா தெரியல, எனக்கு தெரியல நேயர்களுக்கு எப்படி சொல்ல தெரியல. బట్ ఐ డ్రీమ్ మీడియాస్ అందరికీ నాకు ఆ షార్బా మన మెగాస్టార్ షార్బా అందుకే అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు మీరు చిరంజీవి గారిని. అలా శ్రీరామ్ అనగానే ఆంజనేయుడు కానీ శ్రీరామ్ అంటే వాళ్ళ ఫోటో వస్తుంది. అదే ఇప్పుడు నాకు దేవుడు చిరంజీవి గారి, ఎందుకంటే సెకండ్ లైఫ్. అవును, అది లేకపోతే ఇప్పుడు మనకు ఉయరవరు వరకు అన్నమాట. అంత సీరియస్ అయిపోయింది. ఇప్పుడు இதெல்லாம் நல்லா இருக்குன்னா అది మళ్ళీ రెడీ అయ్యారా ఇలా ఫైట్ చేయడానికి? లైఫ్లో మళ్ళీ ఫైట్ చేయడానికి రెడీ అయిపోయారు. అయితే పొన్నాంబళం గారు అనగానే స్పేర్ పార్ట్స్ పొన్నాంబళం, ఇదేం పేరు అసలు? మామూలుగా ఎవరి స్పేర్ పార్ట్స్ అంటే అది కూడా పంక్చర్ షాప్, సర్వీసింగ్ సెంటర్ టైటిల్ మాత్రం. అంటే ఉచ్చంతలేలందు ఉల్లంగాలు, అది టాప్ టు టాప్, పైనుంచి కింది దాకా, టాప్ టు బాటమ్ ఫుల్లావే చేంజ్ అయిపోయింది స్పేర్ పార్ట్స్ అలా. ఇప్పుడు కిడ్నీ కూడా మారిపోయింది కదా, స్పేర్ పార్ట్స్ మారిపోయింది. అంతే నా ఇంట్రెస్ట్ మాట్లేదు, నా పని అది. నా పని ఏమిటంటే నా స్నేహం చేస్తాం. ఏ పని అంటే అది నాకు చెయ్యం తొలిలే దైవం తమిళ చేశారు చెప్పారు. అంటే మనం ఏం పని చేస్తామో అదే మన దైవం. అవును, అదే దైవం, అదే దైవం. అంతే, అంత ఫాలో చేస్తే ఇప్పుడు వరకు నేను ఉంటానంటే సిన్సియారిటీ లేకపోతే అది ఎవరు అంత గారు రాదు. ఇంతవరకు ఈ సినిమాలు 38 years 40 years అవుతుంది సినిమాలు వచ్చి. ఇప్పుడు వరకు నేను సంతోషంగా ఉన్నాను. అది ఎంత ఫైట్ వేసి ఇక్కడ ఫ్రాక్చర్ ఇదెల్లా ఫుల్ ఎప్పుడు అయిపోయింది, ఇదెల్లా అడిపోయి இப்போதைக்கு அது அப்படிதான். இது ஷோல்டரு, இந்த ஷோல்டரு, நெக்கு, ஸ்பைனல் கார்டு, மண்டை,
హిప్, నీ యాంగిల్లో நிறைய వాటి అయ్యాయి. అవును, చాలా అయ్యాయా? 50% లైఫ్ ఇంట్లో, 50% లైఫ్ హాస్పిటల్లో. అదిలే సినిమాలు 30% పోతాయి, 20% మాత్రమే ఇల్లులు, 30% సినిమాలు, 50% హాస్పిటల్. అంత హాస్పిటల్లో ఉన్నా కానీ స్టంట్ మాస్టర్గా నేను ఇదే పని చేస్తాను అనుకొని మళ్ళీ సినిమాల్లోకి రావడం, అవే ఫైట్లు చేయడం ఎందుకలా? ఇప్పుడు ఇంత చేశారు మీరు, 50% సినిమా, 50% హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ నుంచి మళ్ళీ బయటికి వచ్చారు, వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాల్లో స్టంట్ మాస్టర్ ఎందుకు? దానికి అతిశయం ఉంది. ఇంత ఫ్రాక్చర్ అయిపోయింది కదా, నా ఇంట్లో ఒకరు కూడా తెలియదా? అయ్యో, హాస్పిటల్ అక్కడే వెళ్ళి షూటింగ్ స్పాట్లో హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఫారిన్ లేకపోతే కోయంబత్తూర్, ఊటీ రెడీ అయిన తర్వాత ఇంటికి వస్తాం. అయ్యో, అవునా? ఇప్పుడు వరకు కూడా నా కొడుకు కూతురుకు యాక్సిడెంట్, మన నాన్న ఇలాగా ఉన్నారని వాళ్ళకు తెలీదు. ఇప్పుడు కూడా ఏమప్పా ఏంటో అంటే అలాగే ఏంటంటే చిన్నపిల్లల నుంచి వాళ్ళు చూశారు, నాకు ఏం యాక్సిడెంట్ లేదండి, ఎవరికి తెలియదు. అయ్యో, అవునా? ఇంతవరకు ఇప్పుడు కూడా హాస్పిటల్కి వస్తారంటే వద్దు అన్నాను. ఇప్పుడు 450 టైమ్స్ 750 టైమ్స్ ఇక్కడ బ్లడ్ ఇది డయాలసిస్ చేశారు. ఓకే. ఒక్కసారి కూడా నేను నా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, కొడుకు కూతురు, వద్దు రాకూడదు, ఇంట్లో ఉంటాను నేను మాత్రం గురించి. ఎందుకు? అది నా కష్టం, నా మాత్రం. అది కళ్ళు చూసి మీ కళ్ళు ఏడుస్తే రాకూడదు. ఎందుకంటే మనం ఏమైపోయిందంటే నాకే నా చెప్తానంటే మీకు అలాగా వస్తుంది లేదు, కానీ హార్ట్లో ఉంది అయ్యో 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 అంటే బాధ. అది వద్దు, ఈ లైఫ్లో సంతోషంగా ఉండాలి. అందుకే నేను మాత్రం కష్టపడు. ఓకే, మనకు అన్నీ వస్తుంది కదా, అన్నీ ఉంది. ஸோ லைஃப்பில் பேர் புகழ் எல்லாருக்கும் ஹெல்ப் பண்ணுறதுக்கு சார் இருக்கார். இந்த மாதிரி சினிமாவில் யாருக்கும் எந்த இது பண்ண துரோகம் மேட்டேஜ் இது வரைக்கும் அந்த மாதிரி இல்லை, ఎవరికి చెడు చేయలేదు. அதே மாதிரி ஆர்டிஸ்ட் అనే మొత్తం కదా சொல்கிறாங்க, వాళ్ళు చెప్తున్నారు ఆర్టిస్ట్. నా మైండ్లో అది లేదు. లేదా? ఏమనుకుంటారు? ఆర్టిస్ట్ అంటే నాకు లేదు, ఏజ్ అది ఇది ఒకటి లేదు. భోజనం చేసాము, నిద్ర చేసాము, పిల్లలు చూస్తాము, అంతే. పని చేస్తాము, అదే. అంటే ఇంట్లో కూడా ఇక్కడ ఫోటో ఒకటో ఆర్టిస్ట్ ఎక్కడ కనిపించట్లేదు మీది. ఎందుకలా ఒక మొమెంటో, ఒక ఫోటో? నేను మనుషాలు, నార్మల్ మనుషాలు. షూటింగ్ వెళ్ళిన తర్వాత యాక్టర్, ఇంట్లో వచ్చిన తర్వాత నేను ఫాదర్, నా భార్యకు నా హస్బెండ్, అంతే. అంతే. ఫ్రెండ్స్కు ఫ్రెండ్స్, అంతే. కానీ ఎక్స్ట్రా ఇది వెళ్ళలేదు. ఇది ఈ మాత్ర చైన్, ఎక్స్ట్రా గుల్ల, అది ఇది షో ఆఫ్ చేసుకోరు. ఇవరికి కోట్ షూట్ కూడా బాగుంటుంది. షూటింగ్లో ఏది డ్రెస్ ఇస్తాడో అది మాత్రం తీసారు. అక్కడ మనకు ఇస్తారు కదా, చైన్లు ఇస్తారు, వాచ్లు అన్నీ ఇస్తారు. నార్మల్గా ఇదే అప్పటి నుంచే. నా ఫాదర్ చెప్తారు, నువ్వు ఎంత డబ్బు వస్తుందని కూడా నువ్వు ఇప్పుడే ఉంటుంటే ఈ మాదిరి ఈ టైప్లో ఉందంటే మీకు ఫ్యూచర్లో లాస్ అయిన తర్వాత కూడా ఎవరు నార్మల్ అలాగా ఉన్నారు పోతారు. అప్పుడు బాధ అనిపించదు. మీరు కష్టంలో ఉన్నాడా, ఇల్లు డబ్బు ఎక్కువ ఉన్నాడా అని ఎవరు తెలియదు. సో నార్మల్గా లాఫింగ్ ఏంటంటే 1 crore లాస్ అంటే కూడా ఓకే, జై శ్రీరామ్. ఫస్ట్ నుంచి రాలేదు కదా, మన ఇన్బిట్వీన్లో మన సంపాద్యం మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది. అది అప్పటి నుంచి సామ్యార్ మాదిరి. ఇప్పుడు ఇంత సింపుల్గా చెప్తున్నారు, ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నారు, సినిమాల్లో మాత్రం విలన్. మీరు ఇలా స్క్రీన్ మీద కనిపిస్తే తిట్టుకునేవాళ్ళు మిమ్మల్ని, మీరంటే కోపం వచ్చేది, భయపడేవాళ్ళు. అది మనకు అవార్డు. ఇది నేను నా వైఫ్ లైఫ్లో 29-30 years అయిపోతుంది పెళ్ళి అయ్యి. ఇద్దరు ఒకే ఫిల్మే చూసారు. అది కూడా మ్యారేజ్ అయిన తర్వాత అందరూ పుష్ చేశారు, వెళ్ళండి సినిమా టికెట్ ఇచ్చారు. నేను అప్పుడే చెప్పాను, నేను నన్ను ఫ్యాన్స్ చూస్తారంటే ఏం చేస్తారని మీకు తెలీదు,
బ్యాడ్ బాయ్ అనుకుంటారు అన్నాడు. అని అప్పుడు షూటింగ్ మా పిక్చర్ చూసినప్పుడు అందరూ తిట్టరు, బూతులు తిడుతున్నారు. నన్ను మాత్రం లేదు, నా మదరు ఫాదరు అయ్యయ్యో ఇన్నారు కొడుకు ఆడకొడుకు ఐదు కొడుకు అంటే ఏంటంటే చెప్తారు. నా వైఫ్ ఏంటి ఇది మ్యారేజ్ అయ్యి ఇప్పుడే తిట్టుతున్నారు. ఇంత బ్యాడ్ బాయా? ఇంట్రోలో వచ్చింది అప్పుడు అదే సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళు ఏమేమో ఆ చెప్తారు, కోపం ఉంటుంది. తర్వాత నార్మల్గా చూశారు, నేను కూర్చొని చూశారు. అయ్యో పొన్నాంబ గారని అందరూ వచ్చి మేళ ఇట్ట అట్ట అట్ట నా వైఫ్ భయపడిందా? తర్వాత ఒకసారి కూడా నేను ఇంకా కూడా పొరపాట అదా లాస్ట్ అది హాఫ్ పిక్చర్ ఇంట్రోల్ ఫుల్ బయలుదేరి అక్కడి నుంచి ఆ తర్వాత తను ఎప్పుడు చూడలేదు. మీ సినిమాలు చూసారా? ఆ సినిమాలో చూసి నేను కూడా పిక్చర్ ఎక్కువ టైం లేదు. ఇంట్లో కూడా ఏమంటే ఒక రేప్ సీన్ ఏమిటో ఉంటుంటే వచ్చిందంటే ఒక 1 వీక్ 10 days మాట్లాడరా వైఫ్. అయ్యో మీరు సినిమాలు వెళ్ళి ரொம்ப కట్టుపోయిటారు, అన్ని పిచ్చి పనులు చేస్తున్నారు, బ్యాడ్ ఫెలో అయ్యారు. ఎందుకంటే రోజా ఖుష్బు ఎక్కువ ఆర్టిస్ట్ ఫుల్ రేప్ సీన్ అంటే పోతుంది కదా, అది కయ్యి చెయ్యి వచ్చిన తర్వాత 3 అంత పిక్చర్ నాకు వద్దు అంతవరకు అప్పుడు వ్యత్యాసం ఉంటాయి. అది పిక్చర్ ఇది వేరే. అంటే ఒక ఫిలింలో మనోరమ ఉంది ఫుల్ మర్డర్ ఉంటుంది, ఆ పిక్చర్ చూసి మీరు నిజంగా ఉంటుంటే ఇలాగ చేశారా, ఇంత వికారంగా ఉన్నారా మీరు అని జాలీగా ఉంటాం కదా. అది సినిమాకు సంబంధం లేదు. అంటే నా కూతురు కూడా 1 month మాట్లాడలేదు వచ్చేసి మీరు ఇక్కడ హ్యాక్ చేశారబ్బా అన్నాడు. మీరు ఒరిజినల్ నల్లవరా కట్టవరా తెలియలే, మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ కట్టవాళ్ళ అని తెలియదు. ఆ పిక్చర్ చూసినప్పుడే తెలియదు నువ్వు నిజ రూపం. ఇప్పుడు ఇంట్లో వచ్చి యాక్ట్ చేస్తున్నాడా ఏంటమ్మా ఇది మా కావాలమ్మా అంటే వద్దు, అది నిజం అంటారు, ఇది కాదు, ఇది ఇంట్లో వచ్చేది యాక్టింగ్ అన్నాడు, ఇది డిఫరెంట్. అదే నాకు ప్రాబ్లం. ఇప్పుడు వరకు కూడా ఏమైనా పిక్చర్ చూస్తుంటే దుఃఖం అయిపోయాడు. అయ్యో ఇప్పుడు కూడా ఏజ్ వాళ్ళకి 23 అయిపోయింది, కానీ ఇప్పుడు కూడా ఓపా ఒరి వచ్చి సో అదనాల సేమ్ హాస్పిటల్ వెళ్తున్నప్పుడు కూడా ఎవరో ఎక్కడ నేను ఎంత బాధపడతానో అదే అయిపోయింది, లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది, ఇది అయింది, స్పైనల్ కార్డ్ కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. అప్పుడు కూడా నేను ఇంటికి వచ్చి రెస్ట్ చేయాలి. ఇప్పుడు కూడా మీరు చూశారు కదా నేను సెపరేట్గా ఉంటాను. ఇది ఇది లెగ్ ప్రాబ్లం వచ్చింది, చిన్న ఫ్రాక్చర్, అది కూడా నా ఇంట్లో ఎవరికో చెప్పలేదా? చెప్పేసాం, కానీ వస్తుందంటే 10 minutes ఇంకా చాలా వెళ్ళిపోయింది. భోజనం ఇచ్చారా ఇంత ఓకే బాగున్నారా బాగున్నామ్మా అందుకే ఇంత ఇదైంది నేను ఇలాగా ఉన్నాను అంటే నేను వరకు నేను చెప్పి డిప్రెషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఎందుకు అని చెప్పి నానే డిప్రెషన్ ఉన్నాడు. తర్వాత ఎందుకు వాళ్ళకి ఆ డిప్రెషన్ ఇచ్చి వాళ్ళు కూడా అంటే ఒక మనుషులు ఏంటంటే లైఫ్లో సంతోషంగా ఉండాలి. అదే అదే మనం అదే దేవుడు మనకి ఇచ్చింది. చిరంజీవి గారు నాకు ఇచ్చారు సంతోషం. ఆ సంతోషం వేస్ట్ చేయకూడదు. అదే మాదిరి వేరే మన షూటింగ్లో ఏమో బాధపడదు, ఏదో అయిపోయింది అంటే కూడా మన ఇంట్లో చెప్పకూడదు. అంటే ఇంత కష్టపడి చేశారా, ఇంత కష్టపడి లైఫ్లో ఉన్నాడా అంటే ఆలోచన అది బయటలో ఉన్న వాళ్ళు చెప్పాలి. నా కొడుకు కూతురు వైఫ్ మీ హస్బెండ్ ఇలాగా కష్టపడాలి, అప్పుడే వాళ్ళు ఆలోచన చేయాలి. నేను వచ్చి చూపించి పెయిన్ ఉందమ్మా అటు పెయిన్ ఉందమ్మా ఎందుకు అది అదే నా టైప్ నార్మల్ లైఫ్. ఇప్పుడు వరకే కూడా నార్మల్ లైఫ్. ఇప్పుడు ఇంత నార్మల్గా హ్యాపీగా జాలీగా మాట్లాడుతున్నారు. మీ పర్సనల్ లైఫ్లో బోల్డ్ అన్ని కష్టాలు ఉన్నాయి కదా చాలామంది మీ దగ్గర. మీ పర్సనల్ లైఫ్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచే ఒక భయము ఒక థ్రెట్ అనేది వచ్చింది మీ లైఫ్ కూడా. నా ఇంట్లో మీ పర్సనల్ లైఫ్
ఇంట్లో అంటే వైఫ్ హస్బెండ్ వీళ్ళు కాదు, పిల్లలు కాకుండా మీ బ్రదర్స్ వాళ్ళ దగ్గర నుంచి? అదే ఏం చేశారంటే కూడా నాకు అది నవ్వే వస్తుంది. ఎందుకంటే నార్మల్గా మీరు ఉంటారంటే మీరు నాకు ఏమంటూ చేస్తారంటే చేసి ఎంత ప్రయోజనం, నేను ముందుకు మీరు వెనక పోయేవాళ్ళమే కదా, ముందుకు మీరు అందరూ నేను పున్నాడి వరకు పోరా అంతే. అది ఆలోచన ఎవరు చేయలేదు ఇప్పుడు వరకు కూడా. నేను చూసాను చిల పేరు అంటే మీరు ఫ్రాడ్ చేశారు, ఇది నేను చూసాను. ఎందుకు అది ఏంటి లైఫ్ చిల పేరు అంటే పెరిగి ఫ్రాడ్ చేసి అది ఇది అంటే తీసుకుని సార్ అసలు ఇప్పుడు అది ఇది నాది ఆ తోపు మ్యాంగో ఇది నాకు మనదే అన్నారు. కానీ మనం నోర్లు మాత్రం అలాగా చెప్తున్నావు కదా, కానీ అక్కడ ఉంటే వాళ్ళు ఎవరు, మీరు కష్టపడి సంపాదించే ఆ డబ్బులు వాళ్ళు సుఖంగా ఉన్నారు. ఇప్పుడు ఇంత కష్టపడి చేసి ఇలాగ ఉన్నారు కదా, ఆయుష్ ఎవరికంటే వీరికి లేదు. అక్కడ ఓసీలో ఉన్నారు కదా, వాచ్మెన్ చేస్తుంది వాళ్ళు, ఒరిజినల్ ఫ్రూట్స్, ఒరిజినల్ ఇది మంచి నిద్ర. వాళ్ళకి ఏజ్ 90, ఇక్కడ 60 ఏజ్లో పోతారు. ఎవరు కష్టపడి సంపాదించి అది ఎక్కడ పోతుంది, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. సమ్ టైమ్ నేమ్ మారిపోయి అది ఏమో ఫ్రాడ్ చేసి వేరే వాళ్ళు చేశారు. అంటే మనుషాలంటే ఏంటంటే ఈ కుడుకును పడకం ఇవ్వాలి మన డబ్బు, ఎందుకంటే అది సంతోషం. మీరు ఇంత ప్లేస్ ఉందన్న కూడా చెయ్యి అట్ట లెగ్ ఇక్కడ హెడ్ అక్కడ పెడితే పోతాం లేదు. మీకు ఈ ప్లేస్లు 6x3 అంతే. కానీ ఫుల్ మనము చెప్తాం ఇది నాది అది ఏంటి, ఎందుకు ప్రయోజనమే లేదు. అవును, ఉన్నవరికి హెల్ప్ చేయాలి. ఇప్పుడు నేను ఎందుకు సంతోషం ఇది చెప్తాను అంటే మొత్తంగా మొన్న ఏమో ఎలాగంట నాకు తెలియదు, నన్ను తిట్టినా కూడా పర్వాలేదు. అంటే ఇప్పుడు చిరంజీవి గారు చేశారు కదా ట్రస్ట్, బ్లడ్ ఇది ఇస్తుంది అంటే ఎక్కువ హెల్ప్ చేస్తున్నారు. అంటే ఒక పొన్నాంబలం నార్మల్ కిడ్నీ పోయిందంటే ఇమ్మీడియట్గా హెల్ప్ చేశారంటే అంత హార్ట్ మాదిరి అందరూ ఉంటుంటే ఈ లోహమే. అవును, ఈ లోకం ఎంత బాగుంటుంది, ఇలాగ ఉండాలి అని చెప్తున్నాను. సంపత్తి ముఖ్యం లేదు, అదిలో అట్లీస్ట్ ఒక 20% 30% மக்கள் கொடுக்கலாம். அந்த இது இருந்தால் அதுவே போதும், அதுவே మనం సంపాద్యం ఎక్కువ. అంటే తమిళ్లో என்ன சொல்லுவாங்கன்னு சொன்னால் நம்மளுடைய ధర్మం, ధర్మం పుణ్యం అంతే. ధర్మం అంతే కదా, ఇంకొకరికి హెల్ప్ చేస్తే ధర్మం. అది మన తర్వాత వస్తారు కదా పిల్లలకి, అది కాపాడుతుంది వాళ్ళని, ధర్మం కాపాడుతుంది. నేను కళ్ళు చూసాను. ఇప్పుడు కూడా నా నాన్నగారు నేను ఎలాగా ఉంటుంటే వాళ్ళు చెప్తారు, బాబు తిరగకూడదు అంటే తెలుగులో ఏంటిది, థెఫ్ట్, దొంగతనం చేయకూడదు, పొయ్యి పేసకూడదు అంటే ఇది అబద్ధం చెప్పకూడదు, తిరగకూడదు, పొయ్యి சொல்லக்கூடாது తమిళ్లో சொல்லுவாங்க. இதுக்கப்புறம் நீ బాత్రూమ్ వాష్ కూడా చెయ్యి, కానీ ఇది చేయకూడదండి. నువ్వు ఏ కొన్ని డబ్బు నా ఇంటికి వస్తుందో అది కష్టపడి తెచ్చుకోవాలి. అంటే మన సిస్టర్ అదే ఇప్పుడు నేను కష్టపడి చేసింది నా నాన్నగారు చెప్పింది. ఇప్పుడు నేను కరెక్ట్గా ఒరిజినల్గా ఫైట్ చేసాం కదా, సిన్సియారిటీ, అది నేను ఇప్పుడు ఏంటి డబ్బు కావాలి ఏంటిది 4 సిస్టర్స్ ఉన్నారు అంటే మన సిన్సియారిటీ ఇప్పుడు సారిస్తాను. నా మీద అభిమానం వస్తుంది. பொன்னம்பலம் அவருக்கு இல்லை சிஸ்டர்ஸ்லாம் இருக்குது, அவங்க ஃபேமிலி எப்படி இருக்குது கஷ்டப்படும், சரி அவர் கொடுக்கலாம், நல்லா கஷ்டப்படுறாங்க அப்படின்னு வருது ஆட்டோமேட்டிக். உங்கள் மனசில் ஹார்ட்டில் நான் வந்துடுவேன். ఇఫ్ యూ హ్యావ్ సిన్సియారిటీ ఆటోమేటిక్లీ మీ హార్ట్లో నేను వస్తాను. అవును, ఆలోచన వస్తుంది, హెల్ప్ చేయాలని అనిపిస్తుంది. அது மாதிரி இருக்கணும். ஏன்னா இப்போ நான் தெலுங்குல அப்பத்துலேருந்து ஃபஸ்ட்டு டூப் ஆர்டிஸ்ட் మోహన్ బాబు, శోభన్ బాబు, బాలకృష్ణ, మన మెగాస్టార్ చిరంజీవి సారు, వెంకటేష్ ಎಲ್ಲರಿಗೂ డూప్ కొట్టున్నాను. అందరికీ డూప్ లాగా చేశారు మీరు. ఆఫ్టర్ 89 పెద్ద లైఫ్ వచ్చింది, మెగాస్టార్ పిక్చరు
ఆయన తర్వాత హిట్లర్, ముగ్గురు మునగాడు ఏంటి పిచ్చి చేసి అప్పటి నుంచి సార్ నా మీద ఒక అభిమానం. ఇంత కష్టపడి చేశాను పొన్నంలో అని அவர் ஃபேமிலி கோசம் இந்த கஷ்டப்படு இருக்கார் சின்சியரிட்டி. அதுதான் அவர் எனக்கு ரொம்ப இது பண்ணார். அதே மாதிரி கடவுள் మన దేవుడు ఉంటారంటే వాడు డైన డిష్ అలా రాదు. ఇంత వచ్చి తీసుకో డబ్బు వరం ఇవ్వరు, అలా ఎదురుగా వచ్చి వరం ఇవ్వరు. హార్ట్ టు హార్ట్ అదే దేవుడు. నా మీద ఎంత అభిమానం వస్తుందో దేవుడు నా దగ్గర ఉన్నాడు మీనింగ్. మీకు నా మీద అభిమానం, ఆవిడకు నా మీద అంటే ఇదే సంపాద్యం. అవును కదా, ఇదే సంపాద్యం, అదే ఆస్తి మనం సంపాదించు. మనం చచ్చిపోయిన తర్వాత కూడా మీరు చెప్తారు కదా ఆడు ఇప్పుడు ఉంటే బాబు, అదే కావాలి. ఈ వాయిస్ ఈ లోకంలో లక్షం ఇయర్స్ ఆదా కూడా ఉండిపోతుంది. అది రౌండింగ్ వస్తుంది. అది మాత్రం ఉండ. అదే మనం కర్మ చేస్తున్నప్పుడు నాన్నగారి పేరు దాని పేరు అలా చెప్పి మనం ఇస్తాం కదా, దానం చేస్తాం. అది ఎందుకంటే ఇదే మన వారిస్ వస్తున్నప్పుడు అది కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఎలాగా ఉంటాను, నా పిల్లలు లేకపోతే వాళ్ళ పిల్లలు వస్తుంది, జనరేషన్స్ అన్ని నా మాదిరి వస్తాడు. అప్పుడంటే భూలోకం లోకమా ఉంటుంది. అందుకే అది చేస్తున్నాడు. అది చేస్తా అది ఇప్పుడు ఆడు మాడు ఇదెల్లారు ఆడ మగ లేదు. సపోజ్ ఉల్టా ఒక్క ఫీల్ మార్చి మనకు రాదు, మాట లేదు, స్పీకింగ్ వార్త రాలేదు మనకు, కానీ ఆడు మాడు మాట్లాడదంటే వాడు ఒక ఐడియా చేసి ఇది మనుషులు అట్ట కట్టు లాక్ చేసుకో టమ్ ఓడు అంటే ఇలాగా ఉందంటే మీరు ఏం చేయాలి, ఏం చేస్తారు? ఇప్పుడు మనం మనుషులు ఉంటుంటే అహంకారం రాకూడదు. అవును, మనం ఆలోచన చేయాలి. ఇంత జీవనులు ఉన్నారు కదా, సపోజ్ మనం అక్కడ అది ఇక్కడ ఉంటుంటే అప్పుడు ఇంత సంపాద్యం నమ్మ చేయరని నమ్ముడు ఒன்று పరిహారం చేయాలి. అందుకే కడవులు గాడ్ ఎందుకు మీకు మాత్రం అది అర్థం ఆలోచన మాటనిచ్చాడు, ಮತ್ತೆ ఎందుకు ఇవ్వలేదు స్పెషల్ కేటగిరీస్ మనుషులు. అప్పుడు మన గాడ్ దేవుడు మనకు స్పెషల్ క్యారెక్టర్గా తన లోపలు పుట్టించాడు. దాని అంత ఒక్క భాగ్యం ఉంది మనకు. ఎందుకు నువ్వు గొడవ చేస్తూ ఏంటి లాభం? అవును, గొడవ చేసిన వాళ్ళు 1000 years ఉన్నారు, వాళ్ళు పరాక్రమం ఉన్నాడు 1000 years. బ్రూస్లీ ఎలా అయిపోయారు, మొహమ్మద్ అలీ అయ్యారు, అంతే కదా. అంత ఏజ్ వరకే. అదే దేవుడు ఒక్కొక్క స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేశారు. ఎంత బాగా చెప్తున్నారు అసలు, ఎంత బాగా చెప్పారు. అయితే ఇప్పుడు ఇంత చక్కగా చెప్తున్నారు, ఇవన్నీ ఒక ఫిలాసఫీ లాగా చెప్తున్నారు. మీరు ఓన్ ఎక్స్పీరియన్స్ చేసింది, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ బ్రదర్స్ పాయిజన్ పెట్టాలని చూసారు, ఆస్తి తీసుకోవాలనుకుంటున్నారు. ఒక్కసారి అవి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు నా కళ్ళు ఉంది, ఇది 2 కన్ను ఒకే సైడ్ పోతుంది. అవును, ఒకటే చూడాలి. అంటే ఇంట్లో కూడా అలాగా చూడాలి అందరూ. కానీ బ్యాలెన్సింగ్ ద మ్యారేజ్ అవుతుంది కదా, ఆయన తర్వాత మారిపోతుంది. ఏంటంటే క్లాష్ అయింది, 2 బ్లాక్ 3 బ్లాక్ అయిపోయింది. నార్మల్ వోల్టేజ్ ఎక్కువ అవుతుంది, హై వోల్టేజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు నార్మల్ వోల్టేజ్ అంటే మన 240 ఇంట్లో వస్తుంది, 220 వస్తుంది. అని థియేటర్లో జనరేటర్ ఎంత, అది మెగా అంటే 5000 వోల్టేజ్ 15,000 వోల్టేజ్. అది మ్యారేజ్ అయిన తర్వాత మారిపోతుంది. అది భారం. సపోజ్ లేడీస్ అంటే ఇక్కడ భారం, ఇక్కడ అంటే అక్కడ భారం. ఇదే మారిపోతుంది లైఫ్లో, బుద్ధి మారిపోతుంది. ఆ కరెంట్ షాక్ మనకు ఒక నార్మల్ అంటే ఓకే, మన తొట్ట అంటే పోతుంది. తొట్టను మెయిన్ ఉంది కదా, అంత తొట్టను డట అని పోతుంది. అదే ఒక మనుషులు ఇదే ఒక లైఫ్లో ఎలక్ట్రిక్ షాక్
మనం మ్యారేజ్ చేసిన ఇక్కడ అక్కడ డిసైడ్ ఒక్క సైడ్ వచ్చిందంటే అది బ్యాలెన్స్ పోతుంది. அதுதான் இப்போ எல்லாமே இருக்கிற ప్రాబ్లం. అంత ప్రాబ్లం సేమ్ ఇంకా ఇప్పుడు మీరు చెప్పేసి మీరు అడిగారు కదా, అంటే మనం చిన్నపిల్లల నుంచి నా అన్నగారు ఉన్నాడు, అదే ఫస్ట్ వైఫ్ చెప్పాం కదా 4, దానిలో 2 చచ్చిపోయాడు, 2 ఒకళ్ళు ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పి ముత్తుకుమారస్వామి వాళ్ళు నా మేనేజర్, అంటే ఎడిటర్, ఫిలిం ఎడిటర్, చాలా తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ ఫిలిం వెరీ పాపులర్ ఇన్ సినిమా, ఫిలిం ఎడిటర్. అప్పుడు వాడు మ్యారేజ్ చేసిన ముందుకు నాకు మేనేజర్ ఉన్నాడు, ఏం ప్రాబ్లం లేదు, డబ్బు వస్తుంది. ఇంకా వరకు ఆవిడ మేనేజర్ ఉన్న వరకు నేను డబ్బు కంపెనీ డైరెక్ట్గా తీసుకోలేదు. మీరు తీసుకోలేదు, అంతా మేనేజరే చూసుకునేవాళ్ళు. అన్న వాళ్ళే తీశారు. మేనేజర్ అయిన తర్వాత వాళ్ళే ఫుల్ నేను ఎదురు డబ్బు 1, 2, 3 ఎండ దగ్గర తీసుకెళ్ళి నా అమ్మ దగ్గర ఇచ్చి అందరికి ఫ్యామిలీకి ఎవరికి కావాలంటే అవసరాలు ఏమున్నాయో మనం నువ్వుకెందుకు అంత ఇచ్చాడు ఇక్కడ అది నేను అడగలేదు ఎప్పుడు. నా ప్రాపర్టీస్ కూడా వెనకెవరికి నా మీద ఒన్ను కూడా లేదు, ఏం లేదు. నా అమ్మ మీదే బైక్, కారు, వీడు, ఇల్లు అన్నీ మా అమ్మ వాళ్ళు ఇచ్చినది, ఇది దేహం ఆరోగ్యం. అప్పుడు మీరు నాకు ద్రోహం చేస్తారంటే నీకే చేస్తున్న ద్రోహం. అవును కదా. ఇప్పుడు నువ్వు ఉండాలంటే నేను ఉంటాను, నువ్వు లేకపోతే నేను లేదు, నేను లేకపోతే నువ్వు లేదు, నన్ను చూసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళే అమ్మ ఆ నంబిక. అప్పుడు కూడా తారం సెకండ్ నా అమ్మ, ఫస్ట్ వైఫ్ ఆవిడ ముత్తుకుమారస్వామి. ఇప్పుడు నేను స్టెప్స్ హెవీ అవుతుంది, మనం పెరుగుతున్నారు. అంటే 2, 3 మిస్టేక్ చేశారు. మీరా? అవును, వాళ్ళు నాకు వాళ్ళు చేస్తారు మిస్టేక్. ఎందుకంటే ఆ భార్య వైఫ్ ఇప్పుడు వస్తున్న ఈ పొన్నాబలం ఇంత డబ్బు సంపాదిస్తున్నారు. మీరు ఫీల్డ్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది, వీరు వచ్చి 2 years అయింది, ఇంత డబ్బు సంచారు మీ ఇది మీ ఉనికి అంటే అలాగా స్టార్ట్ అవుతుంది. కానీ నేను అలాగా ఈ వరకు నా అన్న అంటే నా బ్లడ్డే, అదే నా ఆలోచన. సో వాటక అండ్ స్కూల్ ఫీజు అండ్ భోజనం అన్నీ ఫుల్ నేనే డబ్బు ఇచ్చి, తర్వాత ఎక్స్ట్రా ఏంటి కావాలంటాడు కూడా అడుగండి ఇస్తానంటే నా మేనేజర్ ఉంటాడు. డబ్బు కూడా నేను తీరు. ఇప్పుడు నా అన్న వేరే నా వేరే అంటే నేను కనవలు అంటే ఆ అమ్మాయి ప్లాన్ చేస్తారు, ఇది ఇలాగా చేయండి అలాగా చేయండి. నాకు అది తెలియదు. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిన తర్వాత నేను కరెక్ట్గా ఫైల్ చేశాను. కానీ ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కదా, అది మనం సిస్టర్స్ మ్యారేజ్ అది ఇది పెట్టేశారు, అది అకౌంట్ లేదు. అప్పుడు వచ్చి నా మీద ఇది వడకు ఇది అయింది. అప్పుడు నేను చెప్తాను, సార్ నేను సంపాదన చేస్తాను, నేను అబద్ధం చెప్పలేదు, కానీ నేను ఎంత డబ్బు ఇక్కడ సెటిల్మెంటో అది మాత్రం నేను ఇది ఐటీ ఫైల్ చేసాము ఇచ్చాము. కానీ సిస్టర్స్ మ్యారేజ్ అకౌంట్ అంటే అది ఎక్కువ అవుతుంది సార్, ఎందుకంటే నా సిస్టర్స్ మాత్రం ఇవ్వలేదు, కానీ డౌరీ అంటే అట్టపోతుంది. మ్యారేజ్ హాల్కి అది భోజనకు బిల్లు ఎవరి దగ్గర నేను అడగాలి, ఇది అలాగా అన్న అకౌంట్లో పోతుంది సార్. అదా లేదు, వద్దు మీరు ఇవ్వాలి 70,000 సార్. ఈ టైంలో 70,000 ఇమీడియట్గా తొందరగా చేయాలని முடியாது సార్. సార్ మీరు కేసు వేస్తుంటే ఎంత ప్రూఫ్ ఉందా అన్న అంటే గొడవ అయిపోయింది ఇద్దరికే, ఐటీ ఆఫీసర్కి నాకు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి నాకు గొడవ అయిపోయింది. అంత సీరియస్ అయిపోయింది. సరే ఏం చేసి జై శ్రీరామ్ అంటే వచ్చాయి. విశ్వపన్నంబలం అన్నాడు. మనందరికీ తెలుసు మీరు ఎంత ప్యూర్ అన్ని, కానీ మనం ఇప్పుడు ఇంతవరకు అడిగినది ఎందుకని మీకు తెలుసా? తెలియదండి. మీ ఫ్యామిలీలో మీకు అగెన్స్ట్గా ఉండాలి మీకు తెలుసా అంటారు. సార్ అంత ఫ్యామిలీ లేదు సార్, నా ఫ్యామిలీ అందరూ ఒకే టైప్లో ఉన్నారు. వద్దు ఇది లేదు
అంటే వాడు నోట్బుక్ ఇచ్చారు, అన్న అకౌంట్ నోట్బుక్ వాళ్ళు ఇస్తారు. అది నా బ్రదర్ దగ్గర ఉంది, ఎక్కడ వచ్చింది? వాళ్ళు సరెండర్ చేశారు ఇక్కడ. నాకు ఇది అయిపోయింది, అదిరిపోయాను. అంటే నాకు అసింగం అయిపోయింది. ఎందుకంటే నేను అబద్ధం చెప్పలేదు, ఫుల్గా ఇంత అంతా ఇది ఇది అది కోసం మనం వాళ్ళు నాకు అడ్వైస్ చేశారు. అదే ఫస్ట్ నాకు లైఫ్లో అడి షాక్. షాక్ అంటే పెద్ద పెరంపు అడి. అంటే నాకు జీర్ణం అవ్వలేదు. జీర్ణం అంటే తెలుగులేదు, అంతే, జీర్ణం కాలేదు నాకు. హార్ట్ ఇది అంటే జీర్ణం. నా బ్రదర్ అంతా చేశారా అని మైండ్ అన్నీ ఫుల్ ఇది అయింది. ఎప్పుడు వచ్చి నేను అమ్మ దగ్గర వచ్చి, ఏంటమ్మా ఈ వేరికి ఈ వీడుంది, ఈ దీన్ని కూడా కొట్టేసంటే నా బ్లడ్డే వస్తుందమ్మా, కానీ నా మీద ఇది ఉందా? లేదు, మీ మీద ఉంది. ఈ పిల్లడు నాన్నగారు కూడా ఇంత ఇప్పుడు ఉంటుంటే వాళ్ళు ఇంత అరవగా చేయలేదు. అందరికీ మ్యారేజ్ నేనే చేశాను. పడిపు అంటే ఎడ్యుకేషన్, అదే నేనే. డైలీ వేజెస్, డ్రెస్, బయటికి వెళ్ళిన కార్, డీజిల్, పెట్రోల్ అన్నీ నేను ఇప్పుడు చేస్తుంటే ఇది అన్నీ బ్లాక్ చేసి నేను మాత్రం బాగుండాలంటే ఆలోచన చేస్తుంటే ఎలాగ చేయాలి? ఇది అలాగా చేసినప్పుడు నేను ఎక్కడ పోతాము? నాకన్నా సపరేట్గా మూన్ మాదిరి ఎర్త్ మరి సపరేట్గా ఉంది, ఇటు డబ్బులు అన్నీ తీసుకుని అట్టపోయి నేను మాత్రం జాలీగా ఉంటాను. అందరూ ఇక్కడే రైన్ మాదిరే, ఎక్కువ నీళ్ళు కింద ఉంది, అబ్జర్వ్ చేసి సన్ మేడం తర్వాత మళ్ళీ వర్షం లాగా వస్తుంది. అదే లైఫ్. కానీ ఇట్ట నుంచి పోతుంది చాకడ. చాకడ అంటే అది ఏం చెప్తారు? డర్టీ వాటర్, మురికి నీళ్ళు. కానీ అది పైకి వెళ్ళి అదే రాదు, మంచి నీళ్ళే వస్తుంది. అది మాదిరి నేను, మీరు ఎంత తప్పు చేసినా కూడా నేను సరే నా కన్ను మాదిరి, నా ఫింగర్స్ మాదిరి, ఇది ఏమో చేసి నాకు ఇట్ట అయిపోయిందంటే ఏ వద్దు, ఇది నువ్వు ఇది కట్ చే అలాగా చేస్తాం లేదు. మనం భాగమే అలాగా చేస్తున్నప్పుడు సపరేట్గా వచ్చిన వాళ్ళు ఇలాగా చేశారు. కానీ అంత కూడా మనకు ఆలోచన లేదు. ఇదేంటమ్మా అన్న అమ్మ చెప్పారు, ఒకే వాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, భూలోకంలో చక్కడ ఉంది, డర్టీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, పాయిజన్ ఉంది, ಎಲ್ಲ ఉంది. కానీ సన్, సూర్య అవే దేవుడు అన్నీ తీసుకుపోతుంది, కానీ కింద వస్తుంది ఎలాగా? అది మాదిరి నువ్వు ఉండరా, ఎవరని ఆలోచించవద్దు. నీ డబ్బు అంటే ఎప్పుడు అంటే తీస్తాం. ఏమైందని కూడా నా హార్ట్లో నువ్వే ఉంటారా, ఇన్ని పిల్లలు ఉన్నారు, ఎందుకు నీ మాత్రం నా హార్ట్లో ఉన్నాను తెలుసా? నువ్వు నాన్నగారు ఉంటుంటారా కూడా ఇంతవరకు ఎవరికి చేయదు. ఆ నాన్నగారు పోషణలో వచ్చి నీ చేసావు కదా, అందుకే నాకు గౌరవంగా ఉంది. పర్వాలేదు వదిలాయి అన్నారు. సరే అంటే ఇన్కమ్ ట్యాక్స్ 70,000 నేను ఇవ్వాలి. అది తీసుకుని వెళ్ళి నా అన్న దగ్గర వెళ్ళి, అన్న ఇంట్లోకి వెళ్ళి, అన్న అకౌంట్ నోట్ ఉంది కదా అది ఇవ్వండి అన్నారు. అప్పుడే నేను చూశాను నేను ఎలాగ యాక్ట్ చేశాను, వాళ్ళు చేస్తాడు. హే ఎక్కడ అది ఎట్ట పెట్టావు కదా, చూడలేదా, నా తమ్ముడు కదా అది ఎట్ట పెట్టావు అన్న ఏంటి అయిపోయింది నీకు, ఏమైంది? నోట్ ఇక్కడ ఉంది, ఇదే కదా నా దగ్గరే ఉంది. అయిపోయాడు అన్న. ఏంటన్నా వాడు అరెస్ట్ చేసి నన్ను అరెస్ట్ చేస్తాడే, నేను బయటికి తీస్తాను. తప్పు ఎవరు చేస్తుంటే ఓకే, నాకు కూడా తప్పే, కానీ దానిలో న్యాయం ఉంది. నేను అన్ని డబ్బు ఉంటూ ఎక్కడ సిగరెట్ మందు తాగి ఇది అది క్లబ్బులు అంతే సెలవు చేయలేదు. అన్నీ మన ఇల్లుకే చేసింది అది. ఇంతవరకు నువ్వు మ్యారేజ్ కూడా నా డబ్బులో చేసింది. పాంకరో హోటల్, స్టార్ హోటల్, అంతే డిఫరెంట్. నేను ఇన్ని వరకు చూడలేదు, ఇంత చేసారే. అందుకే పర్వాలేదు, నా అమ్మ దగ్గర నేను మాట్లాడి అంటే చెప్పాను, నాకు మేనేజర్ వద్దు, பரவாயில்லடா விட்றா, நம்ம ரொம்ப சாப்பிட்டு. அதான் நீங்கள் சின்ன பிள்ளையில் இருக்கும்போது, சின்ன பிள்ளைனா கூட వాడు కూడా డబ్బు ఇచ్చి నాకు ఇచ్చి ఇది பண்ணாరు. వాడు చిన్న పిల్లడు ఉన్నప్పుడు నేను డబ్బు ఇచ్చారు. இல்லை வளர்த்தது, அவங்களோட வளர்த்தது.
చిన్నప్పుడు నా మ్యారేజ్ నా అమ్మ మ్యారేజ్ అప్పుడు అమ్మ మొత్తం అమ్మ ఫస్ట్ మదర్ చచ్చిపోయిన తర్వాత నా అమ్మ మ్యారేజ్ చేశాను. అప్పుడు వాళ్ళ పిల్లడు చిన్న పిల్లడు రా. అప్పుడు అమ్మ అలాగా ఉన్నాడు, నేను తీసుకు వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు ఇది మాత్రం చెప్తున్నారు, నేను ఎంత హెల్ప్ చేశానో చెప్పారు. కానీ దాని ముందు నేను కూడా హెల్ప్ చేశాను. మ్యారేజ్ అప్పుడు సెకండ్ మ్యారేజ్ ఎవరు చేశారు? నాన్నగారినే. ఇంతరు పిల్లలు 4 ఉన్నాడు, కానీ నేను చేశాను కదా. చేసిన తర్వాత వచ్చారు, అయిపోయింది, ఓకే సపరేట్ వరాలు అవుతారు. సరే అంటే సెకండ్ మ్యాటర్ ఇన్సూరెన్స్ అది అడమానం పెట్టి ఆ డబ్బు తీసి ఐటీలో అటు వెళ్ళిన తర్వాత నేను సార్ ఇది డబ్బు ఓకే సార్ శాంక్షన్ లెటర్ అయిపోయింది, కానీ అదిలో ఇది వస్తుంది కదా నామినీ. సార్ నామినీ సిగ్నేచర్ కావాలి సార్. నేను ఏంటంటే నేను నా భార్య దగ్గర వచ్చి అమ్మా ఇది సైన్ ఏంటి ఇప్పుడు ఎంత ప్రాబ్లం ఇచ్చి అక్కడ ఇచ్చాను. సార్ నామినీ సార్ మీరు ఎవరి పేరో ఇచ్చారా? లేదు నా వైఫే నామినీ కదా. లేదు ముత్తుకుమారస్వామి అన్నాడు. మీకు నామినీ మీ బ్రదర్, మీ మేనేజర్. నా మ్యారేజ్ అయిపోయింది, ఇన్సూరెన్స్ అన్నీ మార్చి చేయాలి కదా. అది కూడా ఫ్రాడ్ స్వయనామం అయిపోయింది. అంటే స్వయనామం అంటే తెలుగులో ఏంటి? ఇదేసి ఉంటుంది, సెల్ఫిష్గా, సెల్ఫిష్, స్వార్థం. అప్పుడు మళ్ళీ వెళ్ళి అమ్మ దగ్గర వెళ్ళి ఏంటి விட்றா நடக்கும் కూడా నీ ఆట వరకల్ల ఓ నల్లా இருப்ப నువ్వు అన్నీ వదిలేసాయి, దేవుడు చూసుకుంటాడు. విన్న తర్వాత అప్పుడు యాక్సిడెంట్ అది ఇది అవుతుంది, షూటింగ్లో డబ్బులు. అప్పుడు కూడా వాడు మార్చలేదు నేను. వాళ్ళే మేనేజర్ ఇప్పటికీ ఉన్నారా మేనేజర్కి? ఆయన చచ్చిపోయాడు. ఆయన తర్వాత ఏం చేశారంటే నా ఇల్లు పక్కలో ఒకరోజు గడపార ఉంది కదా, గడపార అంటే ఇది గడ్డపారే, ఆ గడపారే, అది నా ఇంట్లో కార్నర్లు తవ్వుతున్నారు, డిగ్ చేస్తున్నారు. నేను అప్పుడు తిరిగి స్మోక్ చేసి నాకు అప్పుడు ఇది నిద్ర రాలేదు. అప్పుడు నా బాల్కనీలో నేను అప్పుడు ఇంట అక్కడ ఇద్దరు అది చేసి దానిలో నా లుంగి బొమ్మ ఏదో మంత్రం చేస్తాను. పూజలు మంత్రం చేసి లోపల పెడుతున్నారా? ఇటు ఉరుపుడో కూడా సీకరెట్ అందుకోవడం అడిగితే అదెల్లా అంటే చిన్న ఇంత కాంట్రవర్సీలో వాడు అమ్మాయికి ఇది అయిపోయింది. వాళ్ళు ఉండకూడదు, లేకపోతే ఇంటికి రాకూడదు, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత నువ్వు రా అంటూ అలాగా బ్రెయిన్ వాష్ చేసి అన్నాకు నెమ్మది లేదు. కానీ పిల్లడు ఉంది కదా, వాళ్ళు చూడాలంటే టచ్ అయ్యదు. నువ్వు బ్రదర్ ఇంటూ ఉంటారు, మీరు ఇంటే రాకుంటారు అంటే ఏదో గొడవ ఆయన నాకు అంత తెలీదు, ఇది విషయం ఇదే. తర్వాత నాకు తెలిసిపోయింది. సరే ఏం చెప్పలేదు. నెక్స్ట్ డే నా అసిస్టెంట్ అట్ట ఉన్నాడు, ఏంటరా బాబు ఇంత అవుతుంది, నువ్వు కూడా అక్కడ లేదన్నయ్య మరి చేయకపోతే నువ్వు తెఫ్ట్ చేస్తాంటే కంప్లైంట్ చేసి నువ్వు లోపల పంపిస్తామన్నాడు. దొంగతనం చేసామని జైల్లో ఇస్తామని ఇది చెయ్యి అన్నాడు. నాకు నేను క్రిస్టియన్, వాళ్ళు ఇరుదే రాజు, నేను క్రిస్టియన్, నాకు ఇది నమ్మిక లేదు. కానీ అన్నగారు ఏమి చెప్తారు మేనేజరు, లేకపోతే నాకే ప్రాబ్లం, అదే చేశాను, మీకు ఏమో రాదన్న, జై శ్రీరామ్ మీరు ఉంటారు కదా, అందుకే నా నమ్మికట్టు అలా చేశాను. సేమ్ అమ్మ దగ్గర వెళ్ళి ఈ తర్వాత ఇది చేసిన వాళ్ళు నాకు ఇది కూడా చేస్తారు, చంపేస్తారు, అదే వద్దు అంటూ మేనేజర్ పోస్ట్ తీసి ఇది వాడక అదిలా స్టాప్ చేయలేదు. అది డైరెక్ట్గా అన్న దగ్గర ఇవ్వలేదు, అమ్మ దగ్గర ఇచ్చి నువ్వు ఇవ్వు, ఆ పాపపుణ్యం నువ్వు తీసుకో, నన్ను వదిలే. దీని తర్వాత నేను ఇట్ట వచ్చింది నైఫ్ ఏమో అవుతుంది, నాకేమైందంటే మీకే. దీని తర్వాత మ్యారేజ్ అన్నీ చేసాము. ఇంకా ఒకటి ఉన్నాడు, వాడు కూడా చేసిన తర్వాత ఆవిడ అప్పుడు వరకు కూడా నా వైఫ్కి అది తెలియదు, ఈ మ్యాటర్ ఒక్కటి కూడా ఏం చెప్పలేదా? ఇప్పుడు వరకు ఏం కష్టం ఉంటుంది నా వైఫ్కి చెప్పలేదు, చెప్పడం. ఎందుకంటే నా మెంటలీ లైఫ్లో అలాగా నాకు ఏమిటంటే కష్టం అంటే ఎక్కువ అయిన తర్వాత
లైట్గా చెప్తాం, మీరు అది తట్టుకోలేరు. కట్టుకోలేదంటే నేను వదిలేస్తాను. సింపుల్గా అడుగుతాను. అంటే దాన్ని ఓవరా ఇవ్వండి అంటే ప్రెస్ చేస్తే అదే నాకు అప్పటి నుంచి చిన్నపిల్లల నుంచి ఆడడం కడవలు చెప్తారు, ఒక్కసారి అడుగు బాబా అని. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్. అదే ఇప్పుడు సంజయ్ గారు ఒకేసారి నేను ఫోన్ చేశాను, అది కూడా మెసేజ్